అద్దంకి కాన్స్టిట్యున్సీలో శంకవర్పాడు అనే గ్రామంలో ఇద్దరు బల్లికురవ ఎస్ఐ నాగరాజు గారు, సంతమాగులు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు గారు ఇద్దరు డ్రైవ్ చేస్తున్న కారులో, ఒక తెల్ల కారు, ఐ థింక్ స్విఫ్ట్ డిజైర్ అనుకుంటా, ఆ కారులో ఎప్పుడూ లేని విధంగా పోలీసులు ఇద్దరు సిఐలు డ్రైవ్ చేస్తూ ఒక యాక్సిడెంట్ గురి చేసి దానిలో ఒక పెద్ద మూట, గంజాయి మూట, మాదక ద్రవ్యాలు, అన్ఐడెంటిఫైడ్ బ్యాగ్స్ ప్లస్ లిక్కరు ప్లస్ బీర్ బాటిల్, కొన్ని క్యాన్స్ కూడా బీర్ క్యాన్స్ ఓపెన్ చేసి డ్రైవర్ సీట్ కింద కూడా కప్పులు, గ్లాసులు, మద్య బాటిల్స్ కూడా ఉండేసి వీడియోలు రాష్ట్రం మొత్తం హల్చల్ చేస్తున్నాయి. ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు ప్లస్ హోమ్ మినిస్టర్ గారు గంజాయి లేని రాష్ట్రంగా తయారు చేయాలని చెప్పేసి రోజు మీడియాల్లో చెప్తా ఉన్నారు. ఇప్పుడు చూస్తూ ఉంటే ఇద్దరు ఎస్ఐలు డ్రైవ్ చేస్తున్న కారుల్లో గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ గంజాయి లీగల్ గంజాయా, ఇల్లీగల్ గంజాయా? మీకు లీగల్ గంజాయి అయితే మీరు ఏ కేసులో పట్టుబడిన గంజాయిని మీ కారులో ఉంది? గంజాయి పట్టుబడి ఉంటే, ఏదన్నా కేసులో గంజాయి పట్టుబడి ఉంటే మీరు ఆ కేసు ఎఫ్ఐఆర్ కానీ కోర్టు పెట్టిన దాఖలాలు, కేసులు ఏమున్నాయా? సో ఇటువంటి కేసులు లేనప్పుడు, పట్టుబడింది కానప్పుడు మీ దగ్గర మీకు ఈ గంజాయి ఎవరు సప్లై చేశారు? ఈ గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కన్సిడర్ చేసేది ఇల్లీగల్ గంజాయినే కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే అఫిషియల్గా మీరు పట్టుకొని ఉంటే ఓకే, మీరు పట్టుకోలేదు కదా. మీకు ఆ డిఎస్పీ గారు, కొన్ని పోలీసులు ఒక కట్టుకథ సృష్టించి రోడ్డు మీద దొరికేసింది, మేము జాగ్రత్తగా మూట తీసుకొచ్చేసి డిక్కీలో పెట్టుకున్నామని చెప్పారు. ఆ డిక్కీలో పెట్టుకుని మీరు యాక్సిడెంట్ చేసిన తర్వాత, ఆ గ్రామస్తులందరూ మీరు ఆటోని యాక్సిడెంట్ చేసిన తర్వాత, మద్యం దాగి ఆటోని యాక్సిడెంట్ చేసి బైక్ యాక్సిడెంట్ చేసిన తర్వాత అక్కడ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా వచ్చి ఆ పోలీసులు బిహేవియర్ బాగలేదు, మందు దాగున్నారని చెప్పి వాళ్ళు చెప్పిన ప్రకారం ఆ చుట్టుపక్కల డిక్కీ ఓపెన్ చేసే దొరికింది. మీ ప్రకారం మీరు ఓపెన్ చేసి మీరు చెప్పలేదుగా, మీరు పలానా కేసులో దొరికిందని చెప్పేసి గంజాయి ఇక్కడ చెప్పలేదు కదా. అక్కడ స్వయానా గ్రామస్తులు యాక్సిడెంట్ జరిగిన ప్రాంతంలో వాళ్ళు పట్టుబడితే మీరు చేశారు. అసలు ఇద్దరు సిఐలు, ఇద్దరు ఎస్ఐలు మీరు ఆ ప్రాంతంలో ఏం చేస్తున్నారు? మీరు అఫిషియల్గా డ్యూటీలో ఉన్నారా, అన్అఫిషియల్ డ్యూటీలో ఉన్నారా? ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆ చుట్టుపక్కల ప్రజలు చెప్పడం ప్రకారం బల్లికురవ మండలంలోని గంగమ్మ తల్లి గుడి దగ్గర చాలామంది ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్ ఒక పార్టీ చేసుకొని, ఆ పార్టీ చేసుకున్న తర్వాత ఈ మార్గ మధ్యలో మళ్ళీ ఎవరి ప్రాంతానికి వాళ్ళు పోతున్నప్పుడు ఇది యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి ఆ గ్రామస్తులు కానీ చూసిన వాళ్ళు కానీ చెప్తున్నారు. ఆ ప్రాంతానికి సంబంధం లేన, ఆ కాన్స్టిట్యూన్సీ సంబంధం లేన సిఐ గురజాలకు సంబంధించిన వ్యక్తి మురళి ఎందుకు వచ్చాడు అంటే 100% మీరు ఆ ప్రాంతంలో ఒక పార్టీ సెలబ్రేషన్ చేసుకున్నారు. అది ప్రూఫ్ కనిపిస్తుంది కదా. మీరు ప్రూఫ్లు మీకు కావాలంటే మీరు గవర్నమెంట్ మీ దగ్గరే ఉంది కదా, గూగుల్ టేక్అవుట్ చేయండి, సెల్ టవర్స్ మొత్తం తీయండి. మీరు పార్టీ సెలబ్రేషన్ చేసుకొని తప్పదాగి ఒక ఆటోని యాక్సిడెంట్ చేసి, ఒక బైక్ని యాక్సిడెంట్ చేసి, నలుగురిని ఇబ్బంది పెట్టేసి వాళ్ళందరూ ఫ్రాక్చర్లు అయ్యి వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. దాన్ని కవర్ చేసుకోవడం కోసం, కప్పిపుచ్చుకోవడం కోసం ఒక బైక్ని వెంబడిస్తుంటే మా గంజాయి దొరికిందని చెప్పేసి కట్టు కదా ఉడలించారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ గవర్నమెంట్లో మీ పోలీస్ వ్యవస్థ నానా రకాలుగా అరాచకాలు చేస్తుంది. మేము అప్పటికి తట్టుకో ఉన్నాం. మీ అరాచకాలతో పాటు ఈ గంజాయి ఏంది? మీరేం సమాధానం చెప్తారు? హోమ్ మినిస్టర్ అనిత గారు మీరేం సమాధానం చెప్తారు? మీరు స్వయానా ఇద్దరు ఎస్ఐలు ఉన్న బండిలోనే దొరికింది. దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత మీకు, కనీస బాధ్యత మీకు లేదా? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీని మీద సమగ్రమైన ఎంక్వైరీ చేయాలి. ఒక సిట్ వేయండి, ప్రతిదానికి సిట్ వేస్తారు కదా. దీనికి కూడా ఒక ఇద్దరు ఎస్ఐల మీద కానీ అక్కడ జరిగిన మొత్తం ఇన్సిడెంట్ మొత్తం మీద ఈ రాష్ట్రం మొత్తం చూస్తుంది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో పోలీసులు ఏంద్ర గంజాయి వేసుకొని తిరుగుతున్నారని చెప్పేసి పక్క రాష్ట్రాలు కూడా మమ్మల్ని అడుగుతున్నారు. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా.
ఈ అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన అవసరం మీకుంది కదా. ఎమ్మటే దీని మీద సిట్టేసి నిష్పక్షపాతంగా దీన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇద్దరు డ్రైవ్ చేస్తున్న కారు ఆటో యాక్సిడెంట్ చేసింది. మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కదా, మీరే కంట్రోల్ చేసుకోవచ్చు కదా. మీరు హడావుడిగా ఆ ఇద్దరు ఎస్ఐలు ఇన్సిడెంట్ స్పాట్ నుంచి ఎందుకు మీరు పక్కదారి పెట్టారు? ఎందుకు వెళ్ళిపోయారు? మీకేం భయమా? మీరు మద్యం దాగున్నారు కాబట్టే కావాలని చెప్పేసి సిఐ అద్దంకి సిఐ గారు వచ్చేసి అక్కడ మొత్తం నియంత్రణ చేశాడు. అక్కడ ఎవరిని ఫోటోలు తీయట్లేదు, వీడియోలు తీయట్లేదు. మీకు భయం ఎందుకు? ఇది జెన్యున్గా జరిగినప్పుడు మీకు భయం ఎందుకు? అవసరం లేదు కదా. మీరు కావాలని చెప్పేసి ఆ ఇద్దరు ఎస్ఐలని పక్కన పెట్టేసి ఆ సిఐ గారు వచ్చేసి సుబ్బరాయుడు గారు అనుకుంటా వచ్చేసి వాళ్ళని సేవ్ చేయడానికి వచ్చారు. మీరు ఎందుకు తప్పు చేసిన వాళ్ళని సేవ్ చేయాల్సి ఎందుకు అనుకుంటున్నారు? పోలీస్ వ్యవస్థలో ఇంకా చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు కదా. మీరు కావాలని చెప్పేసి పోలీస్ వ్యవస్థకి కలంకతగా ఉండే ఈ ఎస్ఐల్ని మీరు కాపాడాల్సిన అవసరమే ఉంది. మీరు తప్పు చేయకుండా ఉంటే మీరు అక్కడే ఉండాలి కదా, స్పాట్లో ఉండి వాళ్ళందరినీ కవర్ చేసి మిగిలిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాల్సింది కదా. ఆ బ్యాగ్లో ఇంకేముంది? గంజాయితో పాటు లిక్కర్తో పాటు ఇంకేమైనా డ్రగ్స్ ఉన్నాయా? ఈ రాష్ట్రం మొత్తం కూడా దీని సైడే చూస్తుంది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏంద్ర స్వామి గంజాయిలు డ్రగ్గు మద్యం విపరీతంగా ఉంది, ఏర్లై పారుతుంది. అది పోలీసులు ఉన్న కారులో ఉందని చెప్పేసి హల్చల్ చేస్తుంది. కాబట్టి దీనికి ఎమ్మటే విచారణ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ ఇద్దరు ఎస్ఐలు మీరు తప్పు చేయకుండా ఉంటే మీరు స్టేషన్కి ఎందుకు రాలా? ఇన్సిడెంట్ జరిగింది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి వాళ్ళని హాస్పిటల్లో పంపించారు, ఒకరిద్దరిని హాస్పిటల్లో పంపించారు. మీరు ఎంబడే స్టేషన్కి రావాలి కదా, స్టేషన్కి వచ్చి డ్యూటీ చేయాలి కదా, యూనిఫామ్ వేసుకోవాలి కదా. గవర్నమెంట్కి మీకు యూనిఫామ్ ఎందుకు ఇచ్చింది? మీరు మద్యం ముసుగులో ఉన్నారు కాబట్టి యూనిఫామ్ వేసుకుంటే బాగోదు కాబట్టి మీరు చేశారు. ప్రజలు ఆరోపిస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరూ ఆరోపిస్తున్నాము. అయ్యా మీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే యాక్సిడెంట్ చేసిన వాళ్ళు ఇద్దరు ఎస్ఐలో ఒక కొత్త ఎస్ఐ నాగరాజు, వాళ్ళ మీద కేసు ఎందుకు కట్టలేదు? 100% మీ సిఐలు డిఎస్పీలు అక్కడే ఉన్నారు కదా. ఇన్సిడెంట్ జరిగినప్పుడు డ్రైవ్ చేస్తుంది ఒక ఎస్ఐ నాగరాజు అని తెలిసి మీరు అతని మీద ఎందుకు కేసు కట్టలేదు? కేసు కట్టకపోగా యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని మీరు అతను మద్యం తాగేడా లేదని చెప్పి మీరు విచారించాల్సిన అవసరం ఉంది కదా. మిగిలిన మనుషులు ఏమైనా యాక్సిడెంట్ చేస్తే మీరు దేశపోయి స్టేషన్లో కూర్చోబెట్టి నానా రకాలుగా హల్చల్ చేస్తారు కదా. మీకు ఎస్ఐగా ఉన్నప్పుడు మిగిలిన డిపార్ట్మెంట్ వాళ్ళందరూ అతను బ్రీత్ అనలైజర్ పెట్టేసి మీరు ఎందుకు టెస్ట్ చేయలేదు? లేకపోతే ఇంకా 24 అవర్స్లో బ్లడ్ శాంపిల్ తీయండి. ఇప్పటికి కూడా ఈ 24 అవర్స్ కానీ 36 అవర్స్లో కానీ వాళ్ళు మద్యం తాగేరా లేదనేది ఇంకా ప్రూఫ్ చేసే మీకు అవసరం ఉంది. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎమ్మటే డీజీపీ గారు ఆ ఇద్దరు ఎస్ఐల్ని ఎమ్మటే ఎంక్వైరీ చేసి వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేయించేస్తే దాంట్లో లిక్కర్ తాగారా లేదని ప్రూఫ్ 100% అయింది. మీరు తప్పించుకొని తిరుగుతున్నారంటే అర్థమైంది మీరు తప్పు చేశారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ కూటమి ప్రభుత్వంలో డ్రగ్స్ మద్యం విపరీతంగా ఉంది. అది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన పోలీస్ వ్యవస్థలు ఈ విధంగా చేశాయంటే చాలా బాధాకరం. దయచేసి దీన్ని నిష్పక్షపాతంగా ఓ సిట్ ఎంక్వైరీ చేసి ఎమ్మడే విచారణ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.